మరి దేవుడు సెలవులో పలికిన 5 మాటలు ఇప్పటివరకు మనం ఆలకించున్నాము. అయితే ఇప్పుడు 6వ మాటను ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మాకైతే ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు నీ సన్నిధిలో నిలవబడడానికి. నీ బలిపీఠం మీదట నిలబడి నీ వాక్యాన్ని వివరించడానికి యోగ్యులమైతే కాము గాని ప్రభువా, నిలవబెట్టేది నీ కృప. నిలబడిన నాలో ఏమీ లేదు కానీ ప్రభువా, నా ద్వారా ప్రభువా ఇక్కడ కూడి ఉన్న వారితో నువ్వు ఏదైతే మాట్లాడాలని నువ్వు ఆలోచించావో అయ్యా, నువ్వు నా ప్రభా నన్ను నా విధంగా నా నోటిని బూరు వలె వాడుకోమని, వీరికి అవసరమైన మాటను నువ్వు నా నోటి నుంచి పలికించమని, కేవలం నా ప్రభా నీవు నడిపించమని, ఆత్మ ప్రేరేపణ నాకు దయచేయమని, నీవు మాట్లాడమని. అయ్యా, నీవు మాట్లాడితే ఏమీ జరగదు కానీ నీవు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి ప్రభా. నీవు మాత్రమే మాట్లాడి సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థనను యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి పొందుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 7వ మాటను మనము చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దామండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. నేను ఒకసారి 28వ వచనం నుంచి చదువుతున్నాను. అటు తర్వాత సమస్తమైనప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను గట్టిగనుచున్నాను. నేను చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉందని గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇప్పుడు కనుక మనం సిలువలో పలికిన 5 మాటలు విని ఉన్నాం. ఇది ఒక 7వ మాట. 6వ మాటకి 7వ మాటకి ఎక్కువ గ్యాప్ లేదండి. 6వ మాట చెప్పిన వెంటనే 7వ మాటను దేవుడు పలికాడు. దేవుడు చెప్పింది సమాప్తమైనది అని. నేను సమాప్తం అయిపోయాను, లేదంటే నేను అయిపోయాను, నేను ఫినిష్ అయిపోయానని కాదు, కానీ నేను చేసిన పని పూర్తయింది. ఇక్కడ నేను భూమి మీదకి దేవుడు నన్ను ఎందుకు పంపించాడో ఆ పని పూర్తయింది అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే దేవుడు అసలు ఏం పని, దేవుడు ఏ పని మీద భూమి మీదకి వచ్చాడు, తండ్రి ఎందుకు పంపించాడో ఒక్క వచనం చూద్దాం మనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. నేను చదువుతాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. సేమ్ ఇదే వచనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పబడిందండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకును, ప్రభు యెహోవా హితవత్సరము దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దేవుడు ఇక్కడ చెప్పిన పని, ఇక్కడికి వచ్చిన పని లూకా సువార్తలో మనం ఫస్ట్ చూసి ఉన్నాం. అయితే దేవుడు పుట్టక ముందే, కొత్త నిబంధన ప్రారంభం అవ్వక ముందే యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం చెప్పబడింది. దేవుడు ఇక్కడికి వచ్చింది ఒక పని మీద వచ్చారు, ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేశారు. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, సరే చూద్దాం. అది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవుడు అంట తండ్రి యేసు ప్రభు వారికి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడంట భూమి మీద. ఆయన ఏ పని అయితే దేవుడు తండ్రి యేసు ప్రభు వారికి నిర్ణయించారో ఆ పని సంపూర్ణంగా కంప్లీట్ చేశారంట. అయితే నువ్వు సమాప్తం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అసలు నువ్వు ఇక్కడ భూమి మీదకి మనం ఇక్కడ ఉన్నాము అంటే ఏదో మన తల్లిదండ్రులు మనకు అన్నారు అందుకని మనం ఉన్నామని కాదు, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తండ్రి యేసు ప్రభు వారిని ఏ ప్రణాళికతో అయితే భూమి మీదకి పంపించారో అలాగే మనందరం భూమి మీద రావడానికి, ఈ రోజు ఈ క్షణంలో ఈ స్థలంలో ఉండడానికి ఒక ప్రణాళిక అనేది ఉందండి. ఆ ప్రణాళిక ఏంటంటే దేవుని పని నువ్వు చేయాలి. ఎంతసేపు నీకున్న సమస్యలను బట్టి, లేదంటే నువ్వు పుట్టావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు చదువుకున్నావు, వివాహం చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వారి భవిష్యత్తు చూసావు, ఉద్యోగం చేస్తున్నావు, ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇది బాధ్యతే కాదని నేను అనను, కానీ ఇది మాత్రమే కాదు. దేవుడు నేను పంపించిన భూమి మీదకి నడిపించిన పర్పస్ ఒకటి ఉంది.
అసలు ఆ పని ఏంటో నీకు తెలుసా? నువ్వు ముందు అసలు పని ప్రారంభించావా? ప్రసంగి గ్రంథంలో 7:8 దేవుడు అంటాడు, ఒక మాట రాయిస్తా, ప్రసంగి గ్రంథం చెప్తాడు ఏమనంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. అసలు కార్యం ఆరంభించావా? నువ్వేంటో గ్రహించావా కార్యము? అసలు ఏం చేయాలి, నేను ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చానన్న క్లారిటీ నీకుందా? దేవుడు నశించిన దాన్ని వెదకక్షించడానికి భూమి మీదకి వచ్చాడు అని చెప్తాడే. అనేక మందిని చుట్టుపక్కల, నువ్వు ఇక్కడ దేవుని ప్రణాళికలో సరిగ్గా ఉన్నావు, దేవుని ప్రణాళిక నువ్వు ప్రతి వారం వాక్యం వింటున్నావు, దేవునితో నువ్వు సత్సంబంధం కలిగి ఉంటున్నావు. అయితే అనేకులు నీ చుట్టుపక్కల వారు, నీ ఉద్యోగ ప్రాంతంలోనే గానీ, నీ ఫ్రెండ్స్ లోనే గానీ, అనేకులు అన్య ఆచారాల్లో లేదంటే పాపంలో వ్యర్థమైన స్నేహాలతో బందీకాలంలో ఉంటున్నారు కదా, వాళ్ళ కొరకు బాధ్యత నీకుందా? అనేకులు దేవుని దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు, వారి పట్ల బాధ్యత నీకుందా? వారితోటి నువ్వు సహవాసం చేసి నువ్వు వాళ్ళ దారిలో వెళ్ళిపోవడం కాదు, కానీ వారిని నీ మార్గంలో నడిపించాలి. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. మనం చేయాల్సిన పని ప్రార్థించాలి, వాక్యం చదవాలి, దేవుని స్తుతించాలి. ఇదే మనం కంటిన్యూ చేయకపోతే రిమైనింగ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎలా చేయగలమండి మనం? నువ్వు ప్రార్థనలో నలిగితే, నువ్వు ఫస్ట్ నిలవబడగలిగితే, నీ మోకాళ్ళు బలపడగలిగితే, ఇతరులు పడిపోతున్న వారిని, ఇతరులు ఎంతమంది అయితే నశించిపోతున్నా వారిని నువ్వు నిలవబెట్టగలవు. ముందు నువ్వు సరిగ్గా నిలవబడలేకపోతే, నువ్వు సరిగ్గా చేయలేకపోతే ఎలా? అప్పుడే కదా నువ్వు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దైవజనులు చెప్పిన ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతాం, మన ప్రాబ్లమ్స్ అన్ని దేవునికి చెప్తాము, నాకు ఇది సహాయం కావాలని ప్రతిదీ దేవుడిని అడుగుతాం. తర్వాత వాక్యం చదివితే నీకు దేవుడు ఏం చేయాలో నీతో మాట్లాడతారు, నువ్వు అడిగిన వాటన్నిటికీ. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, ఇవన్నిటి కొరకు నీ బాధ్యత కొరకు, కేవలం నీ కొరకు నువ్వు చేయి, నేను కాదను. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది నీ పని నీ కొరకు మాత్రమే కాదు, ఇతరుల బాధ్యత నీపై దేవుడు పెట్టాడు. అనేకులు ఉన్నారండి లోకంలో నశించిపోతున్న వారు, అనేకులు ఆ పని నిమిత్తమే దేవుడు చేయాల్సిన పని దేవుడు పూర్తి చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఆయన వెళ్ళారు. నువ్వు చేయాల్సిన పని అనేకుల కొరకు, అనేక యవ్వన బిడ్డలు ఉన్నారు. మనం అందరం యవ్వనస్తులమే, దేవుని ఇప్పుడు ఎదుగుతున్న వారము, దేవుళ్ళు నిలబడుతున్న వారము. అయితే దేవుడు నువ్వు కూడా ఒక పని చేయాలని ఆశపడ్డాడు. దేవుడు నీ ఆశ నెరవేర్చుకున్నది చాలు, దేవుని ఆశ నువ్వు నెరవేర్చు. నేను ఆశపడుతున్నాను ఏంటంటే, దేవుడు కంప్లీట్ చేశాడు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడంట ఆయన పనిని. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, ఆయన ఒక మాట అంటారు, సమాప్తమైనదని ఒక మాట చెప్తారు. ఆయన ఏమని చెప్తాను, నేను ఫినిష్ అయ్యానని, నేను పూర్తయిపోయానని కాదు, కానీ నా పని పూర్తయింది, నేను ఇప్పటి వరకు పడిన శ్రమ పూర్తయిపోయింది, నేను ఇంకా ఫ్రీ అవ్వచ్చు. ఆయన అంత శ్రమ కదా, అంత ముళ్ళ కిరీటం పెట్టారు, మొత్తం చేతులు ఒళ్ళంతా దెబ్బలు, ఒక్కసారి ఏదో పొడిచి చంపేస్తే సరే అనుకోవచ్చు, కానీ అలా క్షణక్షణం అంతసేపు అలా నలగొడుతూ ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ, ఎండలో ఆయన ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేదు, ఎంత మండు ఎండలో అలా కొడుతూ అంత రక్తంతో ఎంత మండుతా ఉంటది. ఆ సమయంలో ఇంకా నేను ఇక్కడ పని పూర్తయింది, నాకు ఈ సులువుపై ఈ శ్రమ కూడా పూర్తయిపోయింది అని చెప్పి దేవుడు 6వ మాటగా ఈ మాటను చెప్తా ఉన్నారు. అయితే నీకు ఒక పని ఇచ్చాడు దేవుడు, నువ్వు ఉద్యోగ ప్లేస్ లో నేను జాయిన్ కోసం వర్క్ చేస్తున్నాను, అక్కడ ఒక సిఆర్ఓ గారు ఉంటారండి. ఆయన అడిగారు, జీసస్ చచ్చిపోయాడు కదా, చనిపోతే అది గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారమ్మా అని. ఎందుకంటారండి, యేసయ్య మన కొరకు చనిపోవడం ఆయన మంచిగా ఎంచుకున్నాడు తండ్రి, ఆయనకి నచ్చింది, అది మంచి పని ఆయన ఎంచాడు. అందుకని అలా నాకైతే అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకులు నశించిపోతున్నారు మనం చూస్తున్నాము. మనకి అంత బాధ్యత లేదా మనకి? ఒక్కసారి నువ్వు నీ పని నిమిత్తం నువ్వు బాగానే ఉంటున్నావు, బాగానే ఎదుగుతున్నావు, నీకు నువ్వు బాగానే పరలోక రాజ్యం చేరుకోగలవు, కానీ అనేకులు నశించిపోతున్నారు ఉన్నారు. వారి కొరకు నువ్వు ఒక్కసారి ఆలోచించావా? దేవుడే కదా ఆయన పరిశుద్ధుడు, నేను ఎంత అసలు అయినా కానీ దేవుడు నేనే చేయగలిగాను, మీరు చేయలేరు. ఎంతసేపు నీ బిజీ స్కెడ్యూల్ లో, నీ బిజీ టైంలో నువ్వు ఉంటున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వకుండా గడుపుతున్నావు. దయచేసి నేను ఒక ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను, సమయం అయితే లేదు, ఒక్క 2 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. అది మీకు తెలుసుగా, జింక తెలుసు కదండి మీ అందరికి. జింక ఒకటి ఉందంట, అది కడుపుతో ఉన్న జింక, దాన్ని పెట్టిన ప్రసవించే సమయం దగ్గర పడింది. అయితే ఒక అడవిలో ఉంది, ఒకవైపు అడవి తగలబడిపోతూ వస్తుంది, ఇంకొక వైపు వేటగాళ్ళు హంటర్స్ ఉంటారు కదండి, బాణాలు వేసుకొని వాళ్ళు వస్తున్నారు. ఇంకో వైపు ఏమో ఒక పులి దీన్ని చంపుకొని తినాలని వేగంగా పరిగెడుతూ వస్తుంది. జింక కూడా పరిగెడుతుంది, కానీ కడుపుతో ఉన్న వాళ్ళు పరిగెట్టలేరు కదా, అది పరిగెడుతూ వస్తుంది. ఇంకొక వైపు ఏమో ముళ్ళ కంచెలు ఉన్నాయి. ఇది అసలు ఇప్పుడు ఏం చేయాలి? దాని టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను నా బిడ్డను ఎక్కడైనా ఆగిపోతే పులి నన్ను చంపేద్దేమో, అటువైపు వెళ్తే నేను అగ్నిలో పడి కాలిపోతానేమో, నా బిడ్డ కూడా కాలిపోద్దేమో, ఇటువైపు వెళ్తే వీళ్ళు నన్ను బాణాలు వేసి వీళ్ళు చంపేస్తారేమో, లేదంటే అటువైపు వెళ్తే ముళ్ళ కంచెలో పడిపోతానేమో, ఈ టెన్షన్ లో అది ఉంది. అయితే అది ఏం చేయాలో దానికి అర్థం కాక, ఇంకా నాకు టైం వచ్చింది, నేను ఇప్పుడు ఎప్పుడు భరించలేకపోతున్నాను, దాని బిడ్డకి అక్కడ జన్మనిచ్చింది. ఒక పక్క నుంచి అంత ఎండలో అంత అగ్ని కాలిపోతూ అంతా వస్తా ఉంది కదా, అడిగంతా తగలబడిపోతూ
ఆ టైంలో వర్షం పడి అగ్ని అంతా ఆరిపోయింది. దీన్ని చేసిన పని చేసింది దేవుడు, చేయాల్సిన భాగ్యం దేవుడు చేశాడు. ఇది చేసిన పని దాని బిడ్డకు జన్మనిచ్చింది. ఒకవైపు దేవుడు వర్షం కుట్టించాడు, అక్కడ తగలబడుతున్న అడవినంతా కూడా వర్షం ఆపివేసింది. ఇంకొక వైపు ఈ హంటర్స్ వీళ్ళు ఉన్నారు కదా, బాణాలు వేసేవాళ్ళు, వాళ్ళు వేసే బాణాలు ఆ ఎదురుగా వస్తున్న పులికి తగిలి అది చచ్చిపోయింది. వీళ్ళేమో ఒకరి మీద ఒకరు పడి ఆ ముళ్ళ కంచెల్లో వెళ్లి పడిపోయారు. ఇప్పుడు ఇది సేఫ్, దాని బిడ్డ సేఫ్. ఇక్కడ ఇది చేయాల్సిన పని ఇది చేసి ముగించింది, దాని బిడ్డ జన్మనిచ్చి ఇది సేఫ్ గా ఉంది, దాని బిడ్డ సేఫ్ గా ఉంది. దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చేశాడు. అసలు నువ్వు కార్యం ప్రారంభించకుండా ఎలా ముగించగలవు? నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని దేవుడు ఒకటి పెట్టాడు, నువ్వు ప్రారంభించు. అది నీకు నేను ప్రిపేర్ అయ్యింది ఒకటి, కానీ ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిస్తాను ఒకటి. దేవుడు సంపూర్ణంగా తన భూమి మీదకి వచ్చి చేయాల్సిన పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేశారు. ఆయన యెషయా 53:5 అంటాడు, నేను అందరి కొరకు నేను గాయపరచబడ్డాడంట, నలుగొట్టబడ్డాడంట, శిక్షను అనుభవించాడంట. యెషయా ఎప్పుడో చెప్పిన ప్రవచనం ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలు నెరవేరింది. నీకు కూడా కొన్ని సమస్యలు, చాలా ఎక్కువ సమస్యలు నువ్వు భరిస్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు చాలా సమస్యలు, చాలా అప్పులు, చాలా నరకంలో నువ్వు ఉన్నావు. అవన్నిటికీ దేవుడు అవన్నీ సమాప్తం చేసే రోజు చాలా దగ్గరలో ఉందండి. నీ పని నిమిత్తం, నీ బాధ్యతల నిమిత్తం నువ్వు పరిగెట్టడమే కాకుండా అదే టైం నీకు వేరే టైం ఉంటుందా, నీ పని నువ్వు చేసేసుకుంటున్నావు, నీ లైఫ్ లో నువ్వు సెటిల్ అయిపోతున్నావు, నీ లైఫ్ లో నువ్వు ఎదుగుతున్నావు. ఇలా ఫిజికల్ గా నేను ఫినాన్షియల్ గా నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు ఆ టైం అయిపోయింది. మళ్ళీ తర్వాత వేరే లైఫ్ ఉంటుందా నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా నువ్వు బలపడడానికి, ఇతరులను బలపరచడానికి లేదు కదా. రెండు జరగడం ఒకే టైం, రెండు నువ్వు బ్యాలెన్స్ చేయగలగాలి. దేవుడు బ్యాలెన్స్ చేయగలరు. నేను చేయలేను, భరించలేను, నాకు ఎంత శ్రమ ఉంది అంటే నేను ఒకటి చెప్తాను, నువ్వు భరించలేని శ్రమలు దేవుడు నీకు ఎప్పుడు పెట్టడు. నీకంటే ఎక్కువ బాధను దేవుడు భరించాడు. దేవుడు నీకంటే ఎక్కువ శ్రమను దేవుడు భరించాడు. నువ్వు భరించగలవు అని తెలిసే నీకు బాధ్యతనిచ్చాడు. నువ్వు బలహీనతను భరించగలవు అని తెలిసి నీకు బలహీనతనిచ్చాడు. నువ్వు ఒకసారి తట్టుకోండి, ఒకసారి వేచి చూడు. ఇందాక సహోదరి చెప్తున్నప్పుడు 4వ మాటలో ఒక మాట ఉంది, నీకు ఎంత అందరూ వదిలేసిన సమయం, దేవుడు కూడా వదిలేసిన సమయం వచ్చినప్పుడు మరలా దేవుడు దేవునికే ప్రార్థన చేశాడంట. నువ్వు ఏది వచ్చినాగా నువ్వు దేవుని దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా నీకేమీ జరగదు. అది నీకు కూడా బాగా తెలుసు, ఇది వింటున్న వారికి అందరికి. దయచేసి నువ్వు దేవుని దగ్గర నీ పని నువ్వు ప్రారంభించి. ఫస్ట్ యేసయ్య ఏ విధంగానైతే తన పని ప్రారంభించి తండ్రి భూమి మీద యేసుప్రభువుని పంపించినప్పటి నుంచి ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత చక్కగా తన పనిని చేసి కంప్లీట్ చేశారో, చక్కగా ఆయన మళ్ళీ 3వ దినాన్ని లేచారు. ఇదంతా మనకు తెలిసిందే. ఫస్ట్ స్టార్ట్ చేయి, నువ్వు పని నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ పని నువ్వేంటో తెలుసుకో, ఆ పని ప్రారంభించు, ఆ పని పూర్తి చేయి, తర్వాత దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ఇవన్నీ చేస్తే ఒక్కటి నువ్వు దేవుని పని, నీ పని, నీ బాధ్యత, దేవుని పని, దేవుని నిలబెట్ట, ఇవన్నీ నువ్వు చేయగలిగితే ఒక్క మాట యెషయా గ్రంథం 60:20 ఆఖరి లైన్ లో ఉంటది, నువ్వు ఇవన్నీ సమాప్తం చేస్తే దేవుడు నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడంటండి. నువ్వు ఒకసారి నేను చెప్తున్న మాటగా కాకుండా దేవుని చెప్తున్న మాటగా నువ్వు ఆలకించి అంగీకరించు. నా మాటలు నేను ఓన్గా మాట్లాడినవి కాదు, దేవుడైతే మాట్లాడారు. మరి దేవుడు ఒక పని ఇచ్చాడు, దేవుడు ఎలా పూర్తి చేశాడో, ఎలాంటి శ్రమలో కూడా ఆయన మర్చిపోకుండా దేవుడికి చెప్పి తర్వాత ఆత్మను అప్పగించాడంట. దేవుడు ఏ విధంగా పూర్తి చేశాడో నువ్వు కూడా నీ పనిని ఏంటో తెలుసుకో, అది కంటిన్యూ చేయి, అది కంప్లీట్ చేయి. సక్సెస్ఫుల్ గా దేవుడు నేను ఎన్నుకుంటాడు. దేవుడు సిలువ భారం మోసాడు, నా పాపాలు మోసాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దేవుడు పోసిన సిలువ భారానికంటే నీ పాప భారం, నా పాప భారాలు ఆ భారం ఎక్కువండి. దేవుడు మోసింది నీ కొరకు మోసాడు, నా కొరకు ఆయన అనుభవించాడు. మరి ఇంకనూ దేవుడు నువ్వు ఆయన నీ కొరకు నియమించిన పని చెయ్యాలి అని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశ మనకు నెరవేర్చేవారుగా ఉందాము. 6వ మాట దేవుడు దీవించును గాక.